హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు 5 ప్రశ్నలు. ఇది చందమామ కదండి. ఇది 3వ భాగం. దీనికి 2 ముందు భాగాలు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి, నీ 3వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన, ఇక్కడ దక్షిణ దిక్కున 100 యోజనాల దూరంలో ఒక శ్మశానం ఉంది. రాత్రిపూట అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తోంది. ఆ కేక ఎందుకు వినబడుతున్నది, దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అంది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఇక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి అలసిపోయాడు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చోట కూర్చోండబోయేంతలో సమీపంలో ఒక నగరం కనిపించింది. లేని బలం తెచ్చుకొని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగుపెట్టి పెట్టడంతోటే 2 సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్లను చూడగా వంటి మనుషులు కారు, రాక్షసులు కారు, దేవలోకానికి చెందిన ఒక జాతి వల్లే కనబడ్డారు. ఓయి భటులారా, నేనేం తప్పు చేశాను నన్ను పట్టుకుంటున్నారు? నా పని మీద నేను వెళ్తూ ఈ నగరం మధ్య నుంచి పోవలసి వచ్చింది కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాటలు వాళ్ళు చెవిన పెట్టకుండా సరాసరి తమ ప్రభు వద్దకు తీసుకుపోయారు. దర్బారులో రాజు సింహాసనం ముందు కూర్చుని ఉన్నాడు. రాజు ఏదో బాధతో ఉన్నట్టుగా ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు, ఈయన ఎవరోయ్, ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుగా ప్రశ్నించాడు. అందుకు భటులు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడండి. మన దేశాచారం ప్రకారం ఉరి తీయటానికని తీసుకువచ్చామండి అనేసరికి మహారాజు మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి, మహారాజా, తమరేదో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్లు కనబడుతున్నది. ఏలిక సెలవైతే 1 వారం రోజులలో ఈ బాధ నేను నివారణ చేయగలను. అయితే ఈ వారం రోజులు నేను తమ వెంబడే ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టాల్సి ఉంది. ఇందుకు అనుమతించిన పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు. రాజు బ్రహ్మానంద భరితుడై వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు 2 రోజుల పాటు సమక్షమందే ఉండి రాజుతో పాటు ఆయన అలవాట్లన్నీ గమనించసాగాడు. కానీ రోగానికి కారణమేమీ అంతుపట్టలేదు. 3వ రోజు అతనికి మెరుపు వల్లే ఒక ఆలోచన తట్టింది. ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు, పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెరుకులకు బదులు గులకరాళ్ళు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకున్నారా ఇన్నాళ్ల నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం? బంతిన కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు. అది మహాపాపం. కావాలనుకుంటే మీరు ఏకాంతంగా కూర్చొని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగించవచ్చు. కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చవక రకం వస్తువులు వడ్డించటంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధంగా రాళ్లుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. దృష్టాంతం చూడాలి అంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డించినా సరే, లేదా మీరు ఒక్కరే వేరే కూర్చుని భోజనం చేసినా సరే మీకు ఈ పాపం అంటదు, ఆ బాధ ఉండదు అని అనే వరకు రాజు అలానే చేసి చూశాడు. ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్టుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహపర సాధకమైన ఈ సలహా రాజుకి చాలా సంతోషాన్నిచ్చి ధీరసింహుని తన ఆస్థానంలో ఉండిపోవలసిందిగా బతిమలాడాడు. కానీ అతడు ఒప్పుకోలేదు. పోనీ మీకు కావలసిన వరం కోరుకొని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతన్ని భక్తిపూర్వకంగా అడిగే వరకు, ప్రభు, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశుల్ని నిష్కారణంగా ఉరితీయిస్తూ ఉంటారే, ఇది ఎంతటి దుశ్శాసనం, ఎంతటి అవివేకం, ఎంత అనాగరికం. ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దుర్నిర్ణయం నిలిపేస్తే అదే 10,000. ఇంతకు మించి నా కోసమై నేను కోరుకోదగినది ఏమీ లేదు. రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థం లేని ఆ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు. రాజులో కరిగిన ఆ మంచి మార్పుకి సంతోషించి ధీరసింహుడు తన దారిని తాను బయలుదేరాడు. అతను పాపం రోజల్లా నడిచి మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఏడారిలో పట్టి జొచ్చాడు. ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది. ఆ తుఫానులో
మిక్కటమైన గాలికి ఎంత దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఓ చెట్టు కిందకి విసరబడ్డాడు. అతను హమ్మయ్య అని కాలు చెయ్యి సర్దుకునేంతటలో ఆ సమీపంలోంచి అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి మాట తర్వాత చూడొచ్చని తలచి ధీరసింహుడు, ఓహో, ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగే ఉన్నది, నేను చేరవలసిన ప్రదేశం అయ్యి ఉండాలి అని నిశ్చయించుకొని తక్షణమే ఆ కేక వినపడ్డ దిక్కుకి కాలునడక సాగించాడు. పోగా పోగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన గోరీలు కనబడినాయి. అందులో ఒక గోరీలోంచి ఒక కేక వినబడి వచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలంతో తెలుసుకున్నాడు. తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికని ఒక గోరీ వెనక చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డారు. ఇంతలో ఠంగ్ ఠంగ్ అని 12 గంటలు కొట్టే వరకు గోరీల మీదనున్న మూతలు తెరుచుకొని మృతగాత్ములందరూ యువతలకు వచ్చి నిల్చున్నారు. వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు. వారి వద్ద ఘుమఘుమలాడే పరిమళాలు కొడుతున్నాయి. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలుస్తున్నట్టుంది. తర్వాత వారందరూ బంతులకి తీర్చి కూర్చున్నారు. అయితే ఇంతమందిలో ఒకడు మాత్రం మురికిగా ఉన్న చింపిరి గుడ్డలు కట్టుకొని గర్భదరిద్రుల్లా కనపడుతున్నాడు. ఇతను చూసి ధీరసింహునికి జాలేసింది. మృతగాత్ములందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష పరమాణాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతట అవే ఒక్కొక్కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనాయి. వారందరూ ఒక్కొక్క పళ్ళను సరిపడేటట్టుగా నిండుగా ఉండగా పైన ఒక పళ్ళం మిగిలిపోయింది. ఆ పళ్ళం వైపు చేయి చూపుతూ ఆ మృతగాత్మలోని ఒక వృద్ధుడు, ఓయ్ ధీరసింహ, ఆ పళ్ళం నీకోసమే ఏర్పాటైంది, కూర్చోని భోంచేయి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళం ముందు కూర్చొని ఒక్కసారి కలియ చూశాడు. అందరి ముందు పళ్ళాల్లో పంచభాక్ష పరమాణాలున్నాయి, కానీ ఆ దరిద్రుడు ముందున్న పళ్ళెంలో రాళ్ళు ఉన్నాయి. అందరూ లోటాలోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాడి లోటాలో మాత్రం కంపు కొడుతున్న మురికి నీళ్లున్నాయి. అందరూ లొట్టలేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తుండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నులుముకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వానితో, ఏమయ్యా, ఇదేమి న్యాయం? మన తోటివాణ్ణికి బంతిలో పలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా, అది దేవుని ఆజ్ఞ, దానిని తప్పించటం ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. ఈ కీలుకి ఏదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలై చేతులు కడుక్కునే సమయానికి ధీరసింహుడు గబగబా ఆ దరిద్రుడి వద్దకి వెళ్ళి, ఏమోయ్ నేస్తం, నీవు ఎవరు, నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగే వరకు అతను, అయ్యా, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విదీస నగరంలో నేను ఒక గొప్ప వ్యాపారస్తుణ్ణి. నేను బోల్డంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను. కానీ ఎన్నడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ నా నౌకర్లు. వాళ్ళు కష్టం తీసుకుని జీతాలు ఇవ్వకుండా ఏడిపించి వాళ్లను నానా తిప్పలు పెట్టాను. వారి కొద్ది ఆదాయంలోనే దాన ధర్మాలు చేసుకుని పరమార్థ చింతతో జీవితం గడిపటం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తున్నారు. నా పాపఫలం కొద్దీ నా నౌకర్లు ఎదుటే నేను నికృష్ట జీవితం గడపవలసి వస్తోంది. నా పాపం వల్లనే నా కూతుర్లు ముగ్గురు కోట్ల కొద్దీ ధనం ఉండి కూడా విదీస నగరంలో బిచ్చమెత్తుకోవాల్సిన గతి పట్టింది. ఆ కథ వినగానే ధీరసింహుడు, మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది? నీ దుస్థితి తప్పించడానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు అతను, నీవు నా పట్ల అభిమానిస్తూ అడుగుతున్నావు గనక నిజం చెప్తున్నాను. నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పు దిక్కున ద్వారానికి సరిగ్గా 10 గజాల దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాను. ఈ రహస్యం నా కుమారులతో కూడా చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యవంతుడైనా విదీస నగరం వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలు చేసి అందులో 3 వంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమానంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గ సౌఖ్యాలు అనుభవించటానికి వీలవుతుంది అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విదీస నగరం చేరుకొని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కొని అతని కంటే మిక్కటమైన దరిద్రంలో ఉన్న తన కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాయన వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా, 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాయన ఏమిటి నీకు కనబడటం ఏమిటి? విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు.
అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్లు చెప్పి వారిని పెరట్లోకి తీసుకుని వెళ్ళి వెతికి చూడగా ధనం కంటపడే వరకు వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు. తర్వాత ధీరసింహుడు వర్తకుడికి చెప్పిన ప్రకారం 3 వంతులు ధర్మ కార్యాలకు వినియోగించి మిగిలిన ధనం వర్తకుని 3 కుమారులకు సమానంగా పంచిపెట్టి ఆ క్షణం నుంచే ఆ కుమారులు 3 దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నాడు. ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూసే వరకు వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతగాత్ములందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు. అతను ధీరసింహుణ్ణి చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకొని తిరిగి కౌసంబి నగరం చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది. చివరకు నీవు చెప్పింది నిజమే. ఈ శుక్రవారం నాడు ఆ కేక వినబడటం లేదు కూడాను. నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు చాలా సంతోషిస్తున్నాను. రేపు వచ్చి 4వ ప్రశ్న తెలుసుకుందో గాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.